ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం మహోత్సవానికి వచ్చిన అమిత్ షా గారు అండ్ వెంకయ్య నాయుడు ఈరోజు అక్కడ ఒక విచిత్రంగా జరిగిందనమాట. అమిత్ షా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఉండగా అటు తెలంగాణ మాజీ గవర్నరు, అక్కడ తెలంగాణలో ఇంతకుముందు పనిచేసిన గవర్నరు తమిళై తర్వాత ఎలక్షన్ తర్వాత తమిళనాడుకి వెళ్ళిపోయింది కూడా చూసాము ఎంపీగా పోటీ చేయడానికి. కానీ ఆమె ఈ కార్యక్రమానికి విచ్చేసిందనమాట. ఇక్కడ మోడీ, అమిత్ షా గారు అండ్ వెంకయ్య నాయుడు అక్కడ మాట్లాడుతూ ఉండగా అక్కడ అలా వెళ్ళిపోతుంటే పిలిచి అమిత్ షా గారు వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ అది కూడా ఇలా ఏళ్ళు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చేసరికి మరి అది ఏంటో తెలీదు. చాలామంది ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తమిళ మీడియాలో అమిత్ షా మీద చాలా సీరియస్ అవుతున్నారు. ఒక ఆడదాంతో ఇలాగైనా మాట్లాడేది, ఒక ఆడదాంతో ఇలా ప్రవర్తించేది తెలీదు, అలా బెదిరిస్తారా మీరు అంటూ కూడా అక్కడ తమిళ మీడియా కోతై కూస్తుంటే అమిత్ షాని విపరీతంగా అక్కడ ట్రోల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అది మరి ఏం జరిగిందో అక్కడ ఏంటో తెలియదు. కానీ ఎందుకంటే తమిళనాడులో ఘోరంగా ఓడిపోయింది బీజేపీ కాబట్టి అక్కడ అందుకనే మరి ఏమైనా అంతేకాకుండా అక్కడ ఇంకో ఆ పార్టీతో అక్కడ అంతేకాని బీజేపీ వాళ్ళతో కూడా ఆమె గొడవలు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నట్టుంది. అందుకని అమిత్ షా అందరినీ కలుపుకొని పోవాలి, నువ్వు వాళ్ళ గొడవలు పెట్టుకుంటే ఎట్లా అని వార్నింగ్ ఇచ్చినట్లుగా అని బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇదైతే అది ఎంత ఏది చెప్పినా కూడా అలా పబ్లిక్లో వేలాది మంది చూస్తూ ఉండగా ఒక ఆడదాన్ని చెయ్యి ఇలా ఏలెత్తి చూపిస్తూ ఆమెను బెదిరించేసరికి ఇప్పుడు నువ్వు పబ్లిక్గానే ఇలా బెదిరిస్తున్నావంటే నువ్వు ఇంకా మరి ఇంకా ఎలా బెదిరిస్తారో మీరు బీజేపీ వాళ్ళు ఇలా బెదిరిస్తారు ఆడవాళ్ళని మీరు అంటూ కూడా అమిత్ షా మీద తమిళనాడు మీడియా చాలా సీరియస్ అవుతుంది. ఒక్కసారి చూడండి. మాత్రమేముంది పెద్దలారా, సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన మాత్రమే ఉంది పెద్దలారా. సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా చూసారుగా ఎలా అని. ఇది చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అమిత్ షా ఒక ఆడదాన్ని అంత పబ్లిక్లో ఇలా బెదిరించడం ఏంటంటూ కూడా తమిళ మీడియా చాలా ఆమెకు సపోర్ట్గా చాలా మీడియా అమిత్ షాని ట్రోల్ చేస్తున్నారనమాట.